అందరికీ నమస్కారం అండి. మనం ముందు వీడియోలో స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర అప్లికేషన్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలనే విషయాన్ని తెలుసుకున్నాం. ఈ వీడియోలో ఎలా లాగిన్ చేసుకోవాలి, అందులో వర్క్ అనేది ఎలా చేయాలి, ఫొటోస్ ఎలా అప్డేట్ చేయాలి, డేటాని ఎలా సేవ్ చేసుకోవాలి, దాన్ని సింక్ ఎలా చేయాలనే విషయాలు తెలుసుకుందాం. ముందుగా మీకు ఇచ్చిన అప్లికేషన్ ఓపెన్ చేసినట్లయితే మనకి ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. అందులో మనకు కేటాయించిన యూజర్ ఐడి, పాస్వర్డ్ని ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చర్ని ఎంటర్ చేసి మనం లాగిన్ అవ్వాలండి. లాగిన్ అయిన వెంటనే మనకి ఇంటర్ఫేస్ ఇలా వస్తుందండి. మన పేరు, మన మండలం, మన లొకేషన్ అన్నీ ఓపెన్ అవుతాయండి. స్వచ్ఛత కార్యక్రమం చేస్తున్నాం కదండి, అందులో ఎవరైతే పాల్గొన్నారో మన పరిసర ప్రాంతాల యొక్క శుభ్రత ఎలా ఉంది, వాటి ఫొటోసు, మనం కల్పిస్తున్నటువంటి అవగాహనలు అవన్నీ కూడా ఎంటర్ చేయాలండి. ముందుగా మొదటి నుంచి వస్తే ఎంతమంది స్వచ్ఛతా ప్రోగ్రాంలో పాల్గొన్నారన్న విషయం అడుగుతుంది. ఎంతమంది అయితే అంతమందిని ఎంటర్ చేస్తామండి. ఎంటర్ చేశాక ఈ స్వచ్ఛతా ప్రోగ్రాంలో ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ పాల్గొన్నట్టయితే ఇక్కడ ఎస్ఆర్ను అడుగుతుందండి. ఎస్ చేస్తే వాళ్ళ పేరు, వాళ్ళ హోదా అనేది ఎంటర్ చేయమంటుంది. నో చేసినట్లయితే అక్కడ ఏది ఓపెన్ అవ్వదు. ఎస్ చేసి మనం ఎవరో ఒకరు పేరు ఇస్తాము, వాళ్ళ హోదా ఇస్తాము. ప్రెసిడెంట్ అయితే ప్రెసిడెంట్, ఎమ్మెల్యే అయితే ఎమ్మెల్యే, సూపర్వైజర్ అయితే సూపర్వైజర్, వాళ్ళ హోదా ఇస్తామండి. ఇచ్చాక వాళ్ళతో దిగిన ఒక ఫోటో ఉంటుంది కదా, ఆ ఫోటోని మనం ఇక్కడ క్లిక్ చేసినట్లయితే చూస్ గ్యాలరీ అనే ఆప్షన్ వస్తుందండి. లేదా మనం ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు కూడా తీయచ్చు క్యాప్చర్ ఇమేజ్ అని. మీరు ఫొటోస్ ముందుగా తీసుకొని ఆ తర్వాత ఒక్కొక్క ఫోటోని అప్లోడ్ చేయండి. చూస్ గ్యాలరీ సెలెక్ట్ చేసుకుంటే మీకు గ్యాలరీలోకి వెళ్తుంది. అక్కడ ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడికి ఆ ఫోటో అనేది రిఫ్లెక్ట్ అవుతుందండి. అలాగే తర్వాత వచ్చేసరికి అంగన్వాడీ పరిసర ప్రాంతాలు ఎలా ఉన్నాయి, క్లీన్గా ఉన్నాయా లేదా అన్న సమాచారం అండి. ఇది మన యావరేజ్ అయితే యావరేజ్, గుడ్ అయితే గుడ్, బ్యాడ్ అయితే బ్యాడ్ పెడతామండి. యావరేజ్ గుడ్ పెడితే మాత్రమే మనకి ఫోటో అప్లోడ్ చేయమని వస్తుంది. మనం మ్యాక్సిమం యావరేజ్ పెట్టుకోండి, బాగున్నవన్నీ గుడ్ పెట్టుకోండి. అలాగే తర్వాత వచ్చేసరికి మీ అంగన్వాడీ కేంద్రంలో టాయిలెట్స్ మరియు బాత్రూమ్స్ ఎలా ఉన్నాయి అన్న సమాచారం అండి. యావరేజ్ అయితే యావరేజ్, గుడ్ అయితే గుడ్ మీరు పెట్టుకోండి. పెట్టుకున్నాక ఫోటో కూడా అప్లోడ్ చేయమని అడుగుతుంది. అలాగే తర్వాత ఆప్షన్ వచ్చేసరికి మీ పరిసర ప్రాంతాలు పచ్చదనం అందుబాటులో ఉందా, అంటే గ్రీనరీగా ఉందా, చెట్లు ఉన్నాయా, మొక్కలు ఉన్నాయా, సెంటర్ పరిధిలో అంగన్వాడీ కేంద్ర పరిధిలో మొక్కలు చెట్లు ఉన్నాయా, ఉంటే ఎస్, ఉంటే ఎస్, నో అంటే నో. నో అయితే ఫోటో అడగదండి, ఎస్ ఉంటే ఫోటో అడుగుతుంది. ఆ ఫోటో ఒకటి తీసుకొని మనం అప్లోడ్ చేస్తామండి. అలాగే తర్వాత పాయింట్ వచ్చేసరికి మీ అంగన్వాడీ కేంద్ర పరిధిలో దోమలు లేని వాతావరణాన్ని మీరు కల్పిస్తున్నారా, అంటే దోమలు లేకుండా ఉండాలండి. అంగన్వాడీ నీట్గా ఉండాలి. ఒకవేళ బ్యాడ్ ఉన్నట్టయితే బ్యాడ్ అని పెట్టండి, లేదు బాగుంది అనుకుంటే గుడ్ అని పెట్టండి, పర్వాలేదు అనుకుంటే యావరేజ్ అని పెట్టండి. లాస్ట్ పాయింట్ వచ్చేసరికి అంగన్వాడీ కేంద్ర పరిధిలో తల్లులకు మరుగుదొడ్లు మరియు చెత్త డబ్బాల వినియోగం మరియు పారిశుద్ధ్యంపై అవగాహన ప్రతి వారం కల్పిస్తున్నారా. కల్పించినట్లయితే ఎస్ పెడితే ఫోటో అడుగుతుందండి, ఫోటో అప్లోడ్ చేయండి. లేదనుకుంటే నో పెట్టేసి అప్పుడు నో పెడితే ఫోటో అడగదండి. ఇదంతా కూడా మీరు నెట్ అందుబాటులో ఉంది అనుకుంటే కింద మనకి ఒక ఆప్షన్ ఉందండి, సబ్మిట్ ఆన్లైన్ డేటా. సబ్మిట్ ఆన్లైన్ డేటా ఏంటంటే మనకి నెట్ అందుబాటులో ఉంటే సబ్మిట్ ఆన్లైన్ డేటా క్లిక్ చేసినట్లయితే డేటా సబ్మిట్ అయిపోతుంది. లేదు నాకు నెట్ అందుబాటులో లేదు అనుకుంటే సేవ్ ఆఫ్లైన్ డేటా, చూడండి మీకు ఎడం వైపు ఉంది కదా సేవ్ ఆఫ్లైన్ డేటా. ఈ ఆఫ్లైన్ డేటాను క్లిక్ చేసినట్టయితే ఇదంతా కూడా సేవ్ అవుతుంది. నేను ఇప్పుడు ఫోటో సేవ్ పెట్టలేదు కాబట్టి సేవ్ అవ్వలేదండి. ఈ సేవ్ చేసిన డేటాను ఎలా పంపించాలి, దీనికి పైన మనకు ఆప్షన్ ఇచ్చారండి. పైకి వచ్చేసరికి పైన ఎడం వైపు సబ్మిట్ ఆఫ్లైన్ డేటా అంటే మనం సేవ్ చేసుకున్న డేటా సబ్మిట్ అవుతుంది. లేదు నాకు అది వద్దు డిలీట్ చేసేయండి అంటే డిలీట్ ఆఫ్లైన్ డేటా. ఆఫ్లైన్లో ఏదైతే డేటా ఉందో ఆ డేటా డిలీట్ అయిపోతుందండి. ఐ హోప్ మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా సందేహాలు ఏమైనా ఉంటే
కింద కామెంట్ సెక్షన్లో రాయండి. నేను ప్రతిదానికి రిప్లై ఇస్తాను. మీకు ఇంకా ఏమైనా ఏ అప్లికేషన్ గురించి అయినా తెలుసుకోవాలి అనుకుంటే అప్లికేషన్ పేరు కూడా రాయండి. నేను దాని గురించి కూడా వివరించడానికి ప్రయత్నిస్తాను. మీకు అందరికీ అర్థమైనట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. లైక్ కొడితే మీకు అర్థమైంది అన్న విషయం నాకు తెలుస్తుంది.